కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం వార్డు సచివాలయం ఉద్యోగులు ధర్నా చేశారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయం ఉద్యోగులు M3 న్యూస్ తో మాట్లాడుతూ ప్రభుత్వం జాబ్ చార్టు అమలు చేయాలని, సీనియారిటీ జాబితా తయారు చేయాలని, DAలు నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. గతంలో వాలంటీర్ల ద్వారా చేసిన విధులను సచివాలయ ఉద్యోగులకు రద్దు చేయాలన్నారు. అదేవిధంగా డోర్ టు డోర్ సర్వేల నుంచి విముక్తి కలిగించాలన్నారు. ఇటీవల బదిలీలలో అవకతవకలు జరిగాయని, సక్రమమైన రీతిలో బదిలీలు జరిగేలా చూడాలని కోరారు. అన్ని శాఖలలో ఉన్న ఖాళీలను సచివాలయ ఉద్యోగులను సీనియారిటీ జాబితా ప్రకారం నియమించాలన్నారు. ఇంటింటికి సంబంధించినటువంటి ఈ సర్వేలో నిలిపేయాలి. అదేవిధంగా ఇంతకుముందు వాలంటరీ చేస్తున్నటువంటి విధులన్నింటినీ కూడా మాకు అంటగట్టి నిరంతరము మాకు అనేక రకమైనటువంటి శారీరక మానసిక పరమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. సో మేము గవర్నమెంట్ చెప్పినటువంటి ఏ పథకాలైనా కానీ, ఏ విషయాలకు సంబంధించినటువంటి వాటిని కూడా మేము చేస్తాము. గవర్నమెంట్ చేసేటువంటి వాటికి ఏటికి కూడా మేము అగనిస్ట్గా లేము. కానీ మాకు న్యాయపరమైనటువంటి కోరికలు, సో మాకు సంబంధించినటువంటి వాటిల్లో రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా వాళ్ళందరినీ కొన్ని సంబంధం లేనటువంటి పనులు మాకు అప్పచెప్పి మమ్మల్ని నిరంతరం కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ మా యందు దయ ఉంచి మా సమస్యలు అనేటువంటి వాటిని పరిష్కరించాలి. సో అందులో భాగంగా మాకు ఈ వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి సంబంధించి అసలు సంబంధం లేనటువంటి మేస్త్రి పనులు చేపిస్తూ మమ్మల్ని నిరంతరం కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సో వీటన్నిటిని కూడా మా యందు దయ ఉంచి వాటిని కూడా మాకు న్యాయపరమైనటువంటి కోరికలను వెంటనే తీర్చాలని గవర్నమెంట్కు తెలియజేస్తూ ఉన్నాము. సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం డోర్ టు డోర్ సర్వేలు కానీ, వాలంటీర్ విధులు అప్పగించడం కానీ, ఇవన్నీ చాలా ఒత్తిడితో కూడుకున్న పనులు. ఈ పనుల వల్ల సచివాలయ ఉద్యోగులు చాలా మానసికంగా క్షోభకు గురవుతున్నారు. అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ ఛానళ్ళు, నెక్స్ట్ ఇంక్రిమెంట్స్, నోషనల్ ఇంక్రిమెంట్స్ తర్వాత 9 నెలల యారియర్స్కి సంబంధించి కూడా సచివాలయ ఎంప్లాయీస్ కావాలని కోరుకుంటున్నారు. సచివాలయ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఈ కోరికలను ప్రభుత్వం అతి త్వరితగతిన పరిష్కరించడానికి చర్చలకు పిలవాలని చెప్పి మేము సచివాలయ ఉద్యోగుల తరపున, కావలి మున్సిపాలిటీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది SMK కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో SMK కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ AC, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ AC కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ SMK కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199. Hi Nilor, please subscribe to N3 TV.